కళ్ళు తెరవకండి. దేవుని ఆత్మ బలముగా సంచరిస్తున్న ఈ కాలంలో దేవుని అగ్ని, పరలోకపు అగ్ని ఈ స్థలమును కమ్ముకొనబోతూ ఉన్నది. పరలోకపు అగ్ని ఈ స్థలములో ఉన్న నీ మీద కుమ్మరించబడబోతూ ఉన్నది. ప్రార్థన చేయి. ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలారా ప్రార్థన చేసుకునండి. గర్భఫలం లేని బిడ్డలారా నోరు తెరు. అప్పుల్లో ఉన్న సహోదరుడా నోరు తెరు. వ్యాధిలో బంధించబడి ఉన్న సహోదరి నోరు తెరు. భార్య భర్తల మధ్య విభేదాలతో ఉన్నటువంటి కుటుంబమా నోరు తెరువు. బాబుగా నోరు తెరు. ఆయన నిన్ను నింపబోతున్నారు. ఆయన నిన్ను నింపబోతున్నాడు బిడ్డ. ఇంకొంచెం గట్టిగా ప్రార్థన చేయగలరా? ఇంకొంచెం నోరు తెరవు. దేవుని శక్తి కమ్ముకోబోతున్నది. ఆయన ప్రభావం కమ్ముకోబోతున్నది. ఆయన బలం కమ్ముకోబోతున్నది. శక్తి కలగబోతున్నది. శక్తి దాటి వెళ్ళొద్దయ్యా. చప్పట్లు కొట్టండి. ఎవ్వరు చప్పట్లు కొట్టొద్దండి. ప్రార్థన చేసుకుంటానే యేసయ్యను తాకబోతున్నాడు. విడుదల సమీపంగా ఉన్నది. విమోచకుడు నీ ఎదుట నిలబడి అంటున్నాడు. విడుదల సమీపించెను. చప్పట్లు ప్రార్థన చేసుకుంటారు. రాత్రి ప్రతి ఒక్కరిని కాకపోతున్నారు. ఈ చిన్న బిడ్డల్ని ఎవరిని కూర్చిపెట్టండి. రాత్రి ఒక కదలిక, ఒక ముఖ్యంగా ఈ రాత్రి
వేగముగా యేసయ్య లేపి నిలబెట్టబోతూ ఉంటున్నాడు. ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతూ ఉంటున్నాడు. ఉన్నత స్థితిలో నిలబెట్టబోతూ ఉంటున్నాడు. నిశ్చయముగా ముందుగాకి రాబోతూ ఉంటున్నది కుమారుడ కుమార్తె. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోనే ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా పొదుపు వృత్తిని పొందులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా పొదుపు వృత్తిని పొందులే. విడుదల సమీపించెను. వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను. వెలుగు ఉదయించెను. మగిలి కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాధలోన సాగవు పయనం. మగిలి కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం కష్టాల బాధలోన సాగవు పయనం. విడుదల సమీపించెను. వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను.
కార్యం నీ జీవితంలో జరగబోతున్నది. నయోమి చేయొద్దండి. నయోమి మెర్సీని పిలిచిన, ఎస్తేర్ రాణిని పిలిచిన, పచ్చమ్మను పిలిచిన, కోటమ్మను పిలిచిన, మీ జీవితాలలో దేవుని అగ్ని దిగబోతూ ఉంటుంది. సహోదరి సుజాత, 2 కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. రెండు మేలులు సహోదరి, 2 మేలులు, 2 మేలులు, 2 మేలులు. మార్తమ్మ దేవుని సహోదరి సహాయం
నీ జీవితంలోకి ఎబెనేజర్ నీ జీవితంలో నీకు సహాయకుడిగా మారబోతూ ఉన్నాడు. Yes, Lord. మాల్కో Holy Malama శందురబల త్రియాంట సహోదరి సునీత, ఎస్ దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. చాలా వేదనతో ఉన్నావు. యేసయ్యా దేవుడు దర్శించబోతున్నాడు. పిలిచిన ప్రతి పేరు ఇక్కడ ఉంది. ఒక సహోదరి నిన్న పిలిచిన ప్రతి పేర్లు ఇక్కడ నీ ఉన్నాయి. భర్త త్రాగుతున్నాడని చాలా జీసస్ 2 సార్లు చనిపోదాం అనుకుని ఆలోచిస్తున్నావు. జీసస్ దేవుడైతే నీ భర్తను మార్చబోతున్నాడు, దర్శించబోతున్నాడు. Holy Spirit. నా దేవుడిని తాకిడి, నా దేవుడు ఎన్కౌంటర్ చేయబోతున్నాడు. ఆత్మ నీ పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా నడిపించబడతాను. కొన్ని సందర్భంలో తిననీకి లేకుండా పరిస్థితి ఉంటుంది, కానీ నీకు నా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. వందనాలు సహోదరి సుదర్శన. Yes. దేవుని హస్తం నీకు తోడు రాబోతున్నది. Yes. దేవుని హస్తం. Yes, Lord. Thank you, Lord. ఎల్బ్రోషాకాతురబల. Rama Shantala. సహోదరి రూపా, నీ పిల్లల విషయంలో కలత చెందుతున్నావు. అవునయ్యా, చనిపోవాలనుకున్నావు. నువ్వు కూడా పైకి లేవచ్చు. దయచేసి నాకు ఈ జీవితం వద్దు అనుకున్నావు. రూపా రాబా కరా షట్ల. యేసయ్యా, Yes, Lord. నేను నీ సృష్టికర్తను అంటున్నాను. సహోదరుడా, నీతో మాట్లాడబోతున్నాను. హెల్బ్లో క్రోన్ షద్రక్, గాడ్స్ ప్లాన్ ఉంది నీ మీద. చెయ్యంది దేవునికి, చెయ్యందించు దేవునికి. ఆయన నిన్ను నిలబెట్టబోతూ సహోదరుడా, చిన్నయ్య, నీ కుమార్తె విషయంలో కలత చెందవద్దు. నేను యెహోవా రాఫా అంటున్నాడు ఆయన. నేను యెహోవా రాఫా, నేను గాయములను కట్టువాడని అంటున్నాడు ఆయన. నేను బాగు చేస్తానంటున్నాడు యేసయ్య. ఎల్సెలో షాక్రా తురబల జిక్రియాన్ తురబల్. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువా, చెయ్యందివు యేసయ్య. ఈ తరంలో పనికొచ్చే పాత్రగా వాడుకోబోతున్నాడు. మాల్క్రా షందురబల జియాన్ తురబల త్రియాలడదర ఎల్సెల్ ప్రోల. సహోదరుడా, నీతో నా దేవుడు మాట్లాడుతున్న రాత్రి నీతో మాట్లాడుతున్న రాత్రి. Yes, Lord. ఒక కుమార్తె కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెడీ అవుతూ ఉన్నావు. రెడ్ శారీ కట్టుకోవాలన్నావు. నేను నీకు జయం ఇస్తానంటున్నాడు. నేను నీకు జయం ఇస్తానంటున్నా. ఇక్కడ ఒక సహోదరుడు బ్లాక్ టీషర్ట్ యేసయ్య అంటూ ఉన్నాడు. నీ జీవితంలో పాతవి గతించిపోయినాయి. సమస్తం అందరూ కళ్ళు మూసుకునేసి అడుగుదాం, మా పేరు పిలవండి అయ్యా అని అడిగితే ఖచ్చితంగా ప్రభు పిలుస్తాడు. నీ జీవితంలో నూతన క్రియ పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నా. ఆమేన్. మాల్గోల హెల్సెలెక్రోన్ తురవ. మార్తమ్మ మరలా చెప్తున్నాడు, కలవరపడద్దు, కార్యం చేస్తానంటున్నా. 4 మరియమ్మలు ఉన్నారు ఈ స్థలంలో. ఇదిగో నా బాహువు మీ ఎడల తక్కువ కాలేదంటున్నాడు ఆయన. తక్కువ
తక్కువగా లేదు. నా బాహు నీ ఎడల నేను చాచి ఉన్నానంటున్నాడు యేసయ్య. షెల్ రో షాక్రాంతు రబల ఎల్ సెల్ రోల్ కుమార్, దేవుని కృప నీ మీదకి దిగి రాబోతా ఉన్నా కుమార్. చంద్రికి ఆంతరబల సెల్రికి ఆంతురబాల్, దేవుని కనికర కార్యాలు మీ జీవితాల్లో జరగబోతూ ఉంటూ ఉన్నాయి. మాల్క్రోలా యేసయ్య మాట్లాడుతూ ఉన్నా. ఒక సహోదరి, నువ్వు ఇక్కడున్నావు, నీ భర్తకి మోకాళ్ళ నొప్పులు, ఈ గుంపులో నువ్వు ఉన్నావు, మోకాళ్ళ నొప్పులు, లేవలేడు, నడవలేడు, అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రాత్రి నీ భర్తను యేసే తాకబోతూ ఉంటూ ఉన్నా. యేసయ్య పిలిచిన ప్రతి ఒక్కరి స్థలంలో ఉన్నాయి. నీ ఆత్మ క్రియ ఈ స్థలంలో జరుగుతూ ఉన్నది. దేవుడు దర్శించే సమయం రాబోతూ ఉన్నది. ఎల్ క్రోల్ మహ్రోలా ఎసిక్రియాంతురబాల్, దేవుని కార్యం మీ జీవితాలలో జరగబోతూ ఉన్నది. చంద్రుకి ఆంతురబల యేసయ్య తాకుతున్నాడు. నేను ఒక దర్శనం చూస్తూ ఉన్నాను. ఒక తెల్లటి దుప్పటి ఈ స్థలంలోకి వచ్చి కమ్ముకోవడం చూస్తూ ఉన్నాను. తెల్లటి దుప్పటి. ఈ మరొక దర్శనం, పావురముల గుంపు కనబడుతూ ఉన్నది. పావురాల గుంపు మేత తిన్నట్లుగా, గింజలు తింటున్నట్లుగా దర్శనం కనబడుతూ ఉన్నది. ఇంకొక దర్శనం, కొలను కనబడుతూ ఉన్నది. కొలను నిండుగా రకరకాల చేపలు కనబడుతూ ఉన్నాయి. రకరకాల చేపలు. కొండల మధ్యలో నుండి సూర్యుని కిరణాలు మీ మీద పడడం చూస్తూ ఉన్నాను. సూర్యుని కిరణాలు షాల్ద్రాకా తూరాబాద్, 7 రాతి బాణల నిండుగా నీళ్లు నింపబడడం కనబడుతున్నది. రికోన్ తురాబాల శాఖ తురాబాల, దేవుని హస్తం, రెక్కలు కనబడుతూ ఉన్నాయి. ఆయన రెక్కలు ఆకాశం ఎంతగా విస్తారంగా ఉన్నదో అంత పొడవాటి రెక్కలు ఈ స్థలములో ఊపడం నేను చూస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయుల రెక్కల క్రిందకు మీరు వచ్చి ఉంటూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల రెక్కల క్రిందకు మీరు వచ్చి ఉంటూ ఉన్నారు. మీరు సురక్షితంగా ఉండబోతుంటున్నారు. జల్క్రోల్ శాఖ, ఎర్రటి నూలు దారం కనబడుతూ ఉన్నాయి. నా కుమారుడా, ప్రమాదాలు కొట్టివేసి నీ కుటుంబంకి కాపుదల ఇవ్వబోతున్నాను. యేసయ్యా మమ్మల్ని పిలిచినారు, మేము వచ్చామయ్యా. మా వల్ల ఏం జరిగిందో మాకు తెలియదు. మేము ఈ బిడ్డలకి ఏమి ఇచ్చినామో కూడా మాకు తెలియదు. యవ్వన పిల్లలు ఉంటూ ఉన్నారు. మమ్మల్ని కూడా యవ్వన కాలంలోనే పిలిచిన బిడ్డలు చాలా కన్నీళ్ళలో ఉన్నారయ్యా. చాలా వేదనలో ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోతున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. విలాసించినంతగా మేము ఇవ్వలేకపోవచ్చాము. ఈ బిడ్డలు కోరుకున్నంతగా మేము
ఇవ్వలేకపోవచ్చు. ఆకాశం ఉంది, నువ్వు చూస్తూ ఉన్న దేవుడు ఎందుకు పనికిరాడు వాళ్ళమయ్యా నేను నా భర్త యోగ్యత రాదలేదు మాకు. చినిగిపోయిన జీవితాలు నీ బిడ్డలు ఎదుట నిలబెట్టి వారికి ఏం కావాలి ఒకటే ఆశయ, ప్రియుడా నువ్వు త్వరగా రాబోతూ ఉన్నావు. నీ కొరకు ఈ మీటింగ్ లో ఆ బిడ్డ పట్టబడిన ఆ బిడ్డ హృదయంలో నీకు స్థానం యవ్వన పిల్లల్ని పట్టుకో, నా జీవితాన్ని నా భర్త జీవితాన్ని పట్టుకున్నావు కదా. యవ్వన పిల్లల్ని పట్టుకునండి, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఏ అమ్మకన్న పిల్లలు మాకు తెలియదు. ఎవరి పిల్లల్ని పట్టుకుని అయినా ఇప్పుడు కావాల్సింది యవ్వన పిల్లలే, యవ్వన బిడ్డలే, యవ్వన బిడ్డలే. వారితో మాట్లాడే నీ కొరకు నిలబడాలి. పని ఎంతో ఉంది, పని వారు లేరయ్యా. కాదు ఎంతో మంది కోసేవాళ్ళు లేరు.